హాయ్ హలో వెల్కమ్ టు పాకశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు. చాలా ఈజీగా చేసేయచ్చండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, క్రిప్సీగా. పెసరట్టు ఉప్మా కాంబినేషన్. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఇలా చట్నీతో కూడా తినొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. నైటే పెసరపప్పు నానబెట్టేయాలండి. ఒక కప్పు పెసరపప్పుకి 3 టేబుల్ స్పూన్స్ రైస్ కూడా వేసి నానబెట్టేయండి. ఇందులోకి ఇప్పుడు పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఒక 3 టీ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోండి. వేసేసి గ్రైండ్ చేయండి. బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు పెనం వేడయ్యాక ఒక గరిటె బ్యాటర్ వేసేసి దోశ వేసేయండి. దోశ మంచిగా రోస్ట్ చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని పైన వేసేసి ఇలా స్ప్రెడ్ చేయండి. దోశ పైన కొంచెం ఆయిల్ వేసేసి తీసేయండి. అంతే, దోశ రెడీ. ఇద్దరికి అయితే క్వాంటిటీ 250 గ్రామ్స్ తీసుకోండి, పెసరపప్పు సరిపోతుంది. ఇప్పుడు ఈ రెడ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 టమోటా, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి వేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక చల్లారే వరకు పక్కన పెట్టండి. తర్వాత మిక్సీ పట్టండి. అంతే, రెడ్ చట్నీ రెడీ. థ్యాంక్ యూ.